ఆపరేటర్స్ ఇన్ జావా. సిలో మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ జావాలో కూడా 99% అవే ఆపరేటర్స్ రిపీట్ అవుతుంటాయి. సో ఆపరేటర్స్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు అసలు ఆపరేటర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. డెఫినిషన్: ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ ఆపరేషన్. ఆపరేటర్ is a symbol used to perform operation. సో ఒక సింబల్ ఏదైతే ఉందో అది ఒక ఆపరేషన్ చేయడానికి ఉపయోగించడం జరిగితే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఆపరేటర్ అంటాం. వాట్ అబౌట్ ఆపరెండ్? ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఏ వాల్యూస్ అయితే మనం యూజ్ చేస్తామో లేదా వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తామో వాటిని ఏమంటాం అంటే ఆపరెండ్స్ అంటాం. సో ఆపరెండ్ ఈజ్ ఏ వాల్యూ ఆర్ క్వాంటిటీ performed in operation. Performed in operation. And what is meant by expression? Combination of operators and operands is called as expression. Operators operands combination ni expression antam. ని ఎక్స్ప్రెషన్ అంటాం వీటిని. సో ఎగ్జాంపుల్ చూద్దాం. C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అని తీసుకున్నాం. ఇందులో ప్లస్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఏమంటాం అంటే ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ ABCల్ని ఆపరెంట్స్ అంటాం. ABCల్ని ఏమంటాం అంటే ఆపరెంట్స్ అంటాం. ఓకే, నౌ ఈ ఎక్స్ప్రెషన్ని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎందుకు అంటే ఇందులో మనం ఏ ఆపరేటర్స్ ఉపయోగించాం? ప్లస్ అనే ఒక ఆపరేటర్ ఉపయోగించాం కాబట్టి ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఏ ఆపరేటర్స్ ఉపయోగించి ఒక ఎక్స్ప్రెషన్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తామో అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటాం అంటే ఆ పర్టికులర్ ఆపరేటర్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. దీంట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగించి మనం ఎక్స్ప్రెషన్ రాసాం కాబట్టి ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నౌ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేంటి ఉన్నాయి? ఫస్ట్ ఇనిషియల్లీ మనకు తెలుసుందే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ లోకి వచ్చేసరికి మనకి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అండ్ మాడ్ ఇవి ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏవో ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి. అయితే ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి లేదా అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి 2 ఆపరెంట్స్ కావాలి. అంటే ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, మాడ్ చేయాలన్నా సరే మనకి ఎన్ని ఆపరెంట్స్ కావాలి? 2 ఆపరెంట్స్ కావాలి. కాబట్టి ఇది బైనరీ ఆపరేటర్ అవుతుంది. ఆపరేటర్స్ 2 కేటగిరీలోకి వస్తాయి. ఒకటి యూనరీ ఆపరేటర్, 2 బైనరీ ఆపరేటర్, 3ది టెర్నరీ. ఏ ఆపరేటర్ అయితే ఒక్క ఆపరెంట్తో మాత్రమే ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలుగుతుందో అలాంటి ఆపరేటర్ని యూనరీ ఆపరేటర్ అంటాం. ఏ ఆపరేటర్ అయితే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి 2 ఆపరెంట్స్ని తీసుకుంటుందో దాన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఏ ఆపరేటర్ అయితే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి 3 ఆపరెంట్స్ అవసరమవుతాయో దాన్ని ఏమంటాం అంటే టెర్నరీ ఆర్ ట్రైనరీ ఆపరేటర్ అంటాం. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి మనకి 2 ఆపరెంట్స్ కావాలి కాబట్టి దీన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఎలా ఉపయోగిస్తాం? A ప్లస్ B ఎడిషన్, A మైనస్ B సబ్ట్రాక్షన్, A ఇంటూ B మల్టిప్లికేషన్, A బై B A మాడ్ B. సో ఇలాగా మనకి ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఈ ఆపరేటర్కి 2 ఆపరెంట్లు కావాలి కాబట్టి ఇది బైనరీ ఆపరేటర్ అవుతుంది. అయితే మనం సిలో చెప్పుకున్నట్టుగానే వైకి మాడ్కి ఉండేటువంటి తేడా ఏంటి? ఉదాహరణకి
మనం 5/2 చేసాం. ఈ 5/2 చేసినప్పుడు 5/2 అన్నప్పుడు మనకి కోషియంట్ రిటర్న్ అవుతుంది. కోషియంట్ రిటర్న్ అవుతుంది అంటే 2 2s are 4, రిమైండర్ ఇస్ 1. సో ఇక్కడ మనకి రిటర్న్ ఎంత అవుతుంది? 2 రిటర్న్ అవుతుంది. అలా కాకుండా 5 mod 2 అన్నాం అనుకోండి, ఇక్కడ రిమైండర్ ఏంటి? 1 కదా. సో రిమైండర్ రిటర్న్ అవుతుంది. ఇట్ రిటర్న్స్ రిమైండర్ అంటే 1 రిటర్న్ అవుతుంది. డివైడెడ్ బై కి మాడ్ కి ఉండేటువంటి తేడాది. సో బై అనేటువంటి ఆపరేటర్ ఉపయోగించినప్పుడు, డివైడెడ్ బై ఆపరేటర్ ఉపయోగించినప్పుడు కోషెంట్ అంటే 2 రిటర్న్ అవుతుంది. మాడ్ ఉపయోగించినప్పుడు రిమైండర్ అంటే 1 రిటర్న్ అవుతుంది అనమాట. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకా తర్వాతది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేసాం. ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఏంటి తేడా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ ఏ ఇలా రాస్తాం. అంటే ఆపరెంట్కి లెఫ్ట్ సైడ్ మనం ప్లస్ ప్లస్ ఆపరేటర్ లేదా లెఫ్ట్ సైడ్ మనం మైనస్ మైనస్ ఆపరేటర్ రాసాం అనుకోండి, అది ప్రిఫిక్స్ అంటాం. అదే పోస్ట్ ఫిక్స్ అంటే అర్థం ఏంటి? ఏ మైనస్ ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ మైనస్ లేదా ఏ మైనస్ మైనస్ అంటాం. ఏ మైనస్ మైనస్ అంటాం. అంటే ఆపరెంట్కి ముందుగానే మనం ప్లస్ ప్లస్ లేదా మైనస్ మైనస్ ఆపరేటర్ స్పెసిఫై చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ప్రిఫిక్స్ ఆపరేషన్ అంటాం. ఆపరెంట్కి తర్వాత మనం ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఆపరేటర్ని స్పెసిఫై చేస్తే కనుక దాన్ని పోస్ట్ ఫిక్స్ అంటాం. రెండిటికి తేడా ఏంటి? ఉదాహరణకి ప్లస్ ప్లస్ ఏ అన్నాం అనుకోండి, ప్లస్ ప్లస్ ఏకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 10, బి అని చెప్పేసి రెండు ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేశానంటే బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాను. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాను. అన్నప్పుడు ఏం జరుగుతుంది? ముందుగా ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏలో ఉండేటువంటి వాల్యూ 1 ఇంక్రిమెంట్ చేయమని. ఆ తర్వాత అప్డేట్ అయిన వాల్యూ బీకి అసైన్ అవుతుంది అనమాట. బీకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఏకి వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఏ ఈక్వల్ టు 10 + 1 11 అయింది. బి ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటంటే ఏకి వాల్యూ బీలోకి అసైన్ చేయమని. అంటే బి ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంటే ఏ 11 అవుతుంది, బి కూడా 11 అవుతుంది. అదేవిధంగా డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా అదే చెప్తాం. ఓకే, ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ చూద్దాం. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇంటి ఏ ఈక్వల్ టు 10, బి అని డిక్లేర్ చేశాను. బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్న. బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏ వాల్యూ బికి అసైన్ అయిపోతుంది. ఏలో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ బికి అసైన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఏలో ఎంత ఉంది? వాల్యూ 10 ఉంది. సో బి వాల్యూ కూడా ఎంత అవుతుందండి? 10 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 10 కదా, 10 + 1 ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంటే బి యొక్క వాల్యూ 10, ఏ యొక్క వాల్యూ 11 అవుతుంది అనమాట. ఇక్కడ అసైన్మెంట్కి ముందుగానే ఇంక్రిమెంట్ అయితే దాన్ని ప్రీఫిక్స్ అంటాం. ప్రీఫిక్స్ అంటే అసైన్మెంట్కి ముందు, అసైన్మెంట్కి తర్వాత. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని నేను ఇంకో వేరియబుల్కి అసైన్ చేస్తాను. అలా అసైన్ చేసేదానికి ముందుగానే ఇంక్రిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వీ గో త్రూ ప్రిఫిక్స్, ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. అలా కాకుండా అసైన్మెంట్ చేసిన తర్వాత నేను ఇంక్రిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. కాబట్టి ప్రిఫిక్స్లో ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. పోస్ట్ ఫిక్స్లో పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పేసి కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. ఇదే విధంగా డిక్రిమెంట్ కూడా అలాగే చెప్తాం. ఉదాహరణకి బి ఈక్వల్ టు ఏ మైనస్ మైనస్ అన్నాం. అంటే అర్థం ఏంటి? ముందు ఏం జరుగుతుంది? ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అవుతుంది. తర్వాత బి ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏలో ఎంత వాల్యూ ఉంది? ఉదాహరణ 10 అనుకుందాం. సో 10 - 1 ఏ వాల్యూ 9 అవుతుంది. సో బిలోకి ఏ వాల్యూ కాపీ ఇవ్వాలి. అంటే బి యొక్క వాల్యూ ఎంత? 9 అన్నమాట. అంటే అసైన్మెంట్కి ముందుగానే డిక్రిమెంట్ జరగాలి, ప్రీ డిక్రిమెంట్. మరి పోస్ట్ అంటే
బి ఈక్వల్ టు మైనస్ మైనస్ ఏ రెండు రెండు వస్తాయి దీంట్లో. ముందు బిలోకి ఏ వాల్యూ అసైన్ అయిపోతుంది, ఆ తర్వాత ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 జరుగుతుంది. అంటే బిలో ఏలో ఎంత ఉంది, 10 ఉంది, అంటే బిలో కూడా 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 10 మైనస్ 1 ఎంత, 9 అవుతుంది అనమాట. కాబట్టి అసైన్మెంట్కి తర్వాత మనకి డిక్రిమెంట్ చేస్తుంది పోస్ట్ డిక్రిమెంట్ అవుతుంది. అసైన్మెంట్కి ముందుగానే డిక్రిమెంట్ జరిగితే దాన్ని ప్రీ డిక్రిమెంట్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ రెండు రకాలుగా డివైడ్ చేసాం. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్, షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఓన్లీ ఈక్వల్ టుని సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ ఈక్వల్ టు ఎందుకు ఉపయోగిస్తాము, ఏ ఈక్వల్ టు 10 అంటే 10 వాల్యూని ఏకి అసైన్ చేయడం కోసం. లేదు బి ఈక్వల్ టు ఏలో ఉండే వాల్యూని బిలోకి కాపీ చేయడం. లేదా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్. And finally this is called as expression. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ మూడు సందర్భాల్లోనూ కూడా మనం ఈక్వల్ టు ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఏ ఈక్వల్ టు 10 అంటే దిస్ ఈస్ ఇనిషియలైజేషన్. వాల్యూ కెన్ బి అసైన్డ్ టు వేరియబుల్ డైరెక్ట్లీ. కరెక్ట్గా డైరెక్ట్గానే మనం వాల్యూ వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. అలా కాకుండా ఒక వేరియబుల్లో ఉండే వాల్యూని ఇంకో వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ అంటాం. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చే రిజల్ట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. మూడు సందర్భాల్లోనే మనం ఉపయోగించేదాన్ని సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఇంకా షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు అండ్ మాడ్ ఈక్వల్ టు అని చెప్పేసి తీసుకున్నాం. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్కి ఈక్వల్ టుని అసైన్ చేస్తే అది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. మామూలుగా ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయితే ఓన్లీ 1 ఇంక్రిమెంట్ లేదా 1 డిక్రిమెంట్ జరుగుతుంది. ఒకటి కంటే మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ లేకపోతే అర్థమెటిక్ ఆపరేషన్ కానీ అప్లై చేయాలంటే కనుక మనం వీ గో త్రూ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఎలాగో చూద్దాం. ఏ ప్లస్ ఈక్వల్ టు 4 అన్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 4. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 4 అనేటువంటి ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఏ ప్లస్ ఈక్వల్స్ టు 4 అని చెప్పి రాయొచ్చు. ఏ మైనస్ ఈక్వల్ టు 2 అంటే దీని ఉద్దేశం ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2. ఓకే, నో తర్వాత ఏ ఇంటూ ఈక్వల్ టు ఏ మల్టిప్లై ఈక్వల్ టు 3 అంటే దీని ఉద్దేశం ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 3. ఏ బై ఈక్వల్ టు 4 అంటే ఏ ఈక్వల్ టు ఏ బై 4. ఏ మాడ్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ ఈక్వల్ టు ఏ mod 2. దిస్ ఈజ్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ లో లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. కంపారిజన్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు వాడాలి ఈక్వల్ టు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఆపరేటర్స్ అన్ని కూడా ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కానీ, అసైన్మెంట్ ఆపరేటర్స్ కానీ ఈ మూడు కూడా పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఏదో ఒక న్యూమరిక్ వాల్యూని రిజల్ట్ కింద రిటర్న్ చేస్తాయి.
అయితే వీటన్నిటికంటే ప్రత్యేకంగా ఉండేవి ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. వీటిని బులియన్ అంటాం. బులియన్ మీన్స్ మనం ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా సరే అవుట్పుట్ మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంటుంది అనమాట. అంటే ఒక కండిషన్లో మనం ఉపయోగించేటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలేషనల్, లాజికల్ ఆపరేటర్స్ అంటాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇవి కూడా బైనరీ ఆపరేటర్సే. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్, వాటి యూనరీ ఆపరేటర్. ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ ఏ, మైనస్ మైనస్ ఏ అన్నాం. ఇక్కడ ఏ ఆపరేటర్కి అయితే ఒక ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుందో దాన్ని యూనరీ ఆపరేటర్స్ అంటాం. 3 రకాలుగా డివైడ్ చేసాం. యూనరీ, బైనరీ, టెర్నరీ ఆర్ ట్రైనరీ అని చెప్పి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా బైనరీ ఆపరేటర్సే. కానీ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్ మళ్ళీ యూనరీ ఆపరేటర్. ఇది కూడా బైనరీ ఆపరేటరే. ఎందుకంటే కంపేర్ చేయాలంటే మీకు 2 వాల్యూస్ కావాలి, 2 వేరియబుల్స్ కావాలి. సో కంపారిజన్ చేయడానికి ఉపయోగించేది రిలేషనల్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నాం. కంపేర్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ సింబల్ ఏం చేస్తుందంటే ఏ వాల్యూ బి కంటే పెద్దదా కాదా. సో ఈ కండిషన్ మనకి ఎప్పుడు కూడా ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంటుంది. సో ఒక ఫ్లో కంట్రోల్లో ఇఫ్ కానీ, ఫర్ కానీ, వైల్ కానీ ఇలాంటి ఫ్లో కంట్రోల్స్లో మనం ఉపయోగించేటువంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ట్రూ రిటర్న్ చేస్తాయి లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఇఫ్ ఇందులో ట్రూ రిటర్న్ అవుతుంది. ఇది ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఫాల్స్ కదా. ట్రూ ఆర్ ఫాల్స్ ఏం రిటర్న్ అవుతుంది? ఫాల్స్. నువ్వు ఏ కండిషన్ ఇచ్చినా సరే అయితే ట్రూ కానీ లేకపోతే ఫాల్స్ కానీ రిటర్న్ అవుతుంది. ఏ ఎక్స్ప్రెషన్లో అయితే రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి ఆ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్షన్ చేస్తామో దాన్ని రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అనేది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఏ లెస్ దాన్ బి అనేది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే ఏ బిలు సమానమైన అంటే ఏలో ఉండే వాల్యూ బిలో ఉండే వాల్యూ ఒకటేనా అని చెప్పడం కోసం ఎలా ఇవ్వాలి? ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అని ఇవ్వాలి. If A is equals to B, comparison can be done and it checks the equality of the A and B values. సింగిల్ ఈక్వల్ టు ఎందుకు ఉపయోగించకూడదండి? పైన ఆల్రెడీ సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్లో మనం చెప్పుకోవడం జరిగింది. సింగిల్ ఈక్వల్ టు అనేది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. కాబట్టి మనం పూర్వంలో చెప్పుకున్నటువంటి సిలో కానీ, C++లో కానీ, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి జావాలో కానీ డబల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్ అనమాట. అంటే ఈక్వాలిటీ చెక్ చేయడానికి ఉపయోగించే ఆపరేటర్. ఇన్ఈక్వాలిటీ చెక్ చేయాలంటే మనం ఉపయోగిస్తాం ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని ఉపయోగిస్తాం. ఏ నాట్ ఈక్వల్స్ టు బి. సో నాట్ ఈక్వల్స్ టు మనం మామూలుగా అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ పక్క పక్కన రాస్తాం జనరల్ లాంగ్వేజ్లో. కానీ సిలోను, C++లోను, జావాలోను నాట్ ఈక్వాలిటీ చెక్ చేయడానికి మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు ఉపయోగించాం. నాట్ ఈక్వల్స్ అని చెప్పేసి ఇలా ఉపయోగిస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. దే రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి కూడా బైనరీ ఆపరేటర్సే. అయితే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ అవుతూ ఉంటాయి. ఇంకా తర్వాతది లాజికల్ ఆపరేటర్. And or not, and or not. వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ as లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 or more రిలేషన్ ఎక్స్ప్రెషన్. Two or more relational expressions. అంటే A equal to 10, B equal to 20, C is equal to 25 తీసుకున్నాం. int. ఇక్కడ C వాల్యూని AB కంటే పెద్దదా కాదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ C is greater than A, నెక్స్ట్ దాంతో పాటుగా and
B is greater than C is greater than B. సో ఇక్కడ ఇదొక రిలేషనల్ ఎక్స్ప్రెషన్ RE1, ఇదొక రిలేషనల్ ఎక్స్ప్రెషన్ RE2, RE1 అండ్ RE2. దీనికి ఒక ట్రూత్ టేబుల్ మనం చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా లాజికల్ అండ్ ఏం రిటర్న్ చేస్తుంది, లాజికల్ ఆర్ రిటర్న్ చేస్తుంది, లాజికల్ నాట్ ఏం రిటర్న్ చేస్తుంది మనం చెప్తాం. ఒకవేళ ఇక్కడ లాజికల్ అండ్ కనుక ఇస్తే, ఒకవేళ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయ్యి ఇది ట్రూ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది. ఈ పైన రాద్దాం. రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 1, రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 2 అండ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ RE1 and RE2, RE1 or RE2. Okay. Now, relation expression true అయింది, relation expression 2 కూడా true అయింది. అంటే ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. అంటే ఈ మధ్యలో అండ పెట్టాం అనుకోండి, ఇది ట్రూ అయినప్పుడు ఇది ట్రూ అయినప్పుడే ఇది లాజికల్ ఎక్స్ప్రెషన్ 1 అవుతుంది, లాజికల్ ఎక్స్ప్రెషన్ 2 అనుకోండి, ఇది ట్రూ అవుతుంది. అంటే ఇండివిజువల్ గా రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మొత్తం కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఆర్ లో కూడా అంతే ట్రూ అవుతుంది. అలా కాకుండా రిలేషన్ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయింది, రిలేషన్ ఎక్స్ప్రెషన్ 2 మాత్రం ఫాల్స్ అయింది. సో రెండు ట్రూ అయిన సందర్భాలు అనేది ట్రూ అవుతుంది, మిగిలిన సందర్భాల్లో ఇది ఫాల్స్ అవుతుంటుంది. ఆర్ అలా కాదు, ఏ ఒక్క రిలేషన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా చాలు, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. ఏ రెండు ట్రూ అయితేనే కదా ట్రూ అవ్వాలి, ఫాల్స్ అన్నమాట. ఏ ఒక ట్రూ అయినా ట్రూ అవుతుంది. ఇప్పుడు రిలేషన్ ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయింది, 2 కూడా ఫాల్స్ అయింది, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. ఓకే. సో రెండు ట్రూ అయినప్పుడు అంటే రిలేషన్ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయ్యి రిలేషన్ ఎక్స్ప్రెషన్ 2 కూడా ట్రూ అయితే లాజికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఉపయోగించినప్పుడు అది ట్రూ అవుతుంది, మిగిలిన సందర్భాల్లోనూ ఫాల్స్ అవుతుంది. అలా కాకుండా ఆర్ కనుక ఉపయోగిస్తే రెండు ఫాల్స్ అయిన సందర్భాల్లోనే లాజికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ మనం ఫాల్స్ కింద తీసుకుంటాం, మిగిలిన సందర్భాల్లో కూడా ట్రూ అవుతుంది అనమాట. అంటే ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు, ఆర్ ట్రూ అయిపోతుంది. నాట్ అంటే ఏంటి కాదు, ఒకవేళ నాట్ ఆఫ్ RE1 అన్నాం, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. నెగేషన్ అంటాం. అంటే ఒక కండిషన్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ట్రూ రిటర్న్ చేస్తుంది అనుకోండి, రిలేషనల్ ఎక్స్ప్రెషన్ నాట్ పెట్టినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. అంటే నాట్ ఆఫ్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 1 అన్నాం, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయింది, ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ట్రూ అయింది, ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ట్రూ అయింది అనమాట. సో ట్రూ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ట్రూ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ వాట్ అబౌట్ బిట్ వైజ్ ఆపరేటర్స్? Bitwise and bitwise OR and bitwise exclusive OR, bitwise NOT, left shift, right shift. ఓకే, రైట్ షిఫ్ట్. ఇప్పుడు చూద్దాం ఒక్కో దాని గురించి. బిట్ వైజ్ అండ్ తీసుకుందాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి బైనరీ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం. బైనరీ ఎడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇప్పుడు అండ్ తీసుకుందాం. అండ్ అనేది బైనరీ ఎడిషన్ కింద మనం చెప్తాం అనమాట. ఉదాహరణకి ఏ అండ్ బి అన్నాం. A equal to 5, B equal to 3. A equal to 5, B equal to 3. అంటే 5 and 3 అన్నమాట, బైనరీ ఎడిషన్. ఇప్పుడు 5 కి కరస్పాండింగ్ బైనరీ వాల్యూ ఎంత? A 2, 2 jar 4, రిమైండర్ 1, 2 1 0 2 0 1. ఇక్కడ నుంచి పైకి రాయండి. 0 1 0 1 0 1 0 1 బేస్ 2. ఇది
బైనరీ నెంబర్ సిస్టంలో మార్చాం కూడా బేస్ 2 అవుతుంది ఏ వాల్యూ. అదేవిధంగా 3కి రాయండి. 2 2 జార్ 1 2 0 1 0 1 1. సో 0 0 1 1 బేస్ 2. నా ఇప్పుడు దీనికి బైనరీ ఎడిషన్ అప్లై చేయాలి. ఎలాగా? చూడండి 0 1 0 1 0 0 1 1. ఓకే, రెండు 1 అయినప్పుడు 1 రిటర్న్ చేస్తుంది. మిగిలిన సందర్భాల్లో కూడా 0. మిగిలిన సందర్భాల్లో కూడా 0. అంటే ఏ వాల్యూ 1 అవ్వాలి, బి వాల్యూ కూడా 1 అవ్వాలి. అప్పుడు మొత్తం వాల్యూ 1 రిటర్న్ అవుతుంది. ఇది బేస్ 2. దీని కరస్పాండింగ్ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలంటే అలాగా 0 0 0 1 నెంబర్ సిస్టంలో మనం తెచ్చుకున్నాం. ఇంటూ 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 0 1 0 0 0 1 రిటర్న్ 1 బేస్ 10. ఇది బైనరీ ఎడిషన్. సో ఏ అండ్ బి ఏమవుతుందంటే 1 వస్తుంది అనమాట. ఇది బైనరీ ఎడిషన్. ఇది ఇప్పుడు ఏ ఆర్ బి చూద్దాం. సేమ్ దానిలాగే అంటే 5 ఆర్ 3 అవుతుంది. సో దీనికి అంతటికి 0 1 0 1 0 0 1 1. ఓకే, రెండు 0 అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది. మిగిలిన సందర్భాల్లో 1 1 1 1 0 1 అయింది కాబట్టి 1 0 1 1 1 0 1 బేస్ 2. ఇది దీనికి కరస్పాండింగ్ డెసిమల్ నెంబర్ సిస్టంలో మార్చారు కాబట్టి 0 ఇంటూ 2 పవర్ 0 ఇంటూ 2 0 ఇంటూ 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. సో ఇక్కడ 2 పవర్ 0 1 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 0 is equal to 7 base 10. This is answer. Okay, so 5/3 5 or 3 binary subtraction. అలాగే r xr r ఇది xr ఐదర్ రెండిట్లోనూ ఏదో ఒకటే 1 ఉండాలి. రెండు 1 ఉన్నా రెండు 0 ఉన్నా 0 అవుతుంది. ఇది XR. ఎలాగో చూద్దాం. 5 XR 3 0 1 0 1 0 0 1 1 0 1 1 0. సో ఇక్కడ 0 1 1 ఉంది 1 1 0 ఉంది 1. ఇది బేస్ 2. ఎలాగా చూడండి. 2 power 0 2 power 1 2 square 2 cube 0 plus 4 plus 2 plus 0 6 base 10. This is answer. And the next one is left shift and right shift operators. 5 left shift 1 అన్నా అంటే ఒక నెంబర్కి లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంటుంది అనమాట. అంటే 0 1 0 1 ఉంది, దీనికి లెఫ్ట్ షిఫ్ట్ ఏమవుతుంది ఇలా మారుతుంటుంది. అంటే 1 0 1 0 ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్లో 0 వస్తుంది అనమాట. ఓకే చూడండి, ఈ 1 ఏమో 0 ప్లేస్లోకి వస్తుంది, 0 ఏమో 1 ప్లేస్లోకి వస్తుంది, 1 ఏమో 0 ప్లేస్లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఖాళీ వస్తుంది కదా, అది 0 అవుతుంది అనమాట. 1 0 1 0 అవుతుంది. అదే రైట్ షిఫ్ట్ అనుకోండి 1 అనుకోండి, 0 1 0 1 ఉంది కదా, ఇక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది. అంటే 0 0 1 0 ఇది రైట్ షిఫ్ట్. అగైన్ మళ్ళీ వీటిని మీరు డెసిమల్ నెంబర్ సిస్టంలోకి మార్చుకోవడమే. డెసిమల్ నెంబర్ సిస్టంలోకి అంటే ఎలాగా 1 ఇంటూ 2 క్యూబ్ 0 ఇంటూ 2 స్క్వేర్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 0. అగైన్ ఇది కూడా అంతే, 0 ఇంటూ
2 cube, 0 into 2 square, 1 into 2 power 1 plus 0 into 2 power 0. ఆ వచ్చే వాల్యూ దీనికి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అంటే 8 ప్లస్ 2 10 అవుతుంది. 10 బేస్ 10 అన్నమాట. ఇక్కడ 1 base 10. So this is about right shift operator and left shift operator. These are about special bitwise operators. వీటిలో మనం bitwise operators అంటాం. bitwise operators లో అండ్ నెక్స్ట్ మళ్ళీ 6 దీంతో పాటుగా ఇంకొక ట్రిపుల్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంది. ఇది కూడా అన్నమాట. అంటే 3 టైమ్స్ మనకి షిఫ్ట్ అవుతుంటుంది అన్నమాట దీంట్లో. అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ నాట్ తర్వాత ఇది అవుతుంది. ఇది నాట్ చూడలేదు కదా మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే నాట్ ఆఫ్ ఇక్కడ ఏముంది 5 తీసుకుందాం. 5కి బైనరీ వాల్యూ ఎంత 0101 కదా. 0101కి నాట్ పెడితే అవుతుంది 1010 అవుతుంది. 1010 అవుతుంది అన్నమాట. అంటే జీరోస్ వన్స్ అవుతాయి, వన్స్ జీరోస్ అవుతాయి అన్నమాట. ఇది నాట్ ఆర్ నెగేషన్ అంటాం. సో దానికి కరస్పాండింగ్గా డెసిమల్ వాల్యూ రాయడమే. అంటే 1 into 2 cube అంటే ఇది 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0 అవుతుంది 10 అవుతుంది. 1010. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా దీంట్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బైనరీ ఆపరేటర్స్. దీంట్లో మనకి ఎండ్ ఉంటుంది. ఎండ్లో 2 1 అయినప్పుడు మాత్రమే 1 రిటర్న్ అవుతుంది. మిగిలిన సందర్భాల్లో కూడా 0 రిటర్న్ అవుతుంది. అదే ఆర్లోకి వచ్చేసరికి బైనరీ సబ్ట్రాక్షన్ 1 ఉంటే చాలు. 2 0 అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది. మిగిలిన సందర్భాల్లో కూడా 1 అవుతుంటుంది. ఎక్స్ఆర్ అయితే 1 0 కానీ 0 1 కానీ ఉండాలి. నాట్ అయితే 1s zeros అవుతాయి, 0s 1s అవుతాయి. లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మనం ఎంత షిఫ్ట్ రాసాం ఇక్కడ 1 అన్నాం కాబట్టి 1 డిజిట్ షిఫ్ట్ అవుతుంది. 2 అంటే 2 డిజిట్స్ షిఫ్ట్ అవుతుంటుంది దీంట్లో. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అని చెప్పేసి చెప్తుంటాం. అంటే ఇది బిట్వైజ్ ఆపరేటర్స్ దేనికంటే బైనరీ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం ఉపయోగిస్తున్నాం. ఇది తర్వాతది స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్లో 2 వస్తాయి. ఒకటి ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఒక క్లాస్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఈ ఆబ్జెక్ట్కి ఆ క్లాస్కి ఇన్స్టెన్సా కాదా బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయడం కోసం మనం ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఎలాగంటే ఇప్పుడు నేను చూడండి ఒక క్లాస్ తీసుకున్నా. ఏమని క్లాస్ ఏబిసి అని చెప్పి ఒక క్లాస్ రాశాను. మెయిన్ మెథడ్లోకి వెళ్ళి ఏబిసి ఏ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో హియర్ ఏబిసి ఈజ్ ఏ క్లాస్ అండ్ ఏ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎక్కడ ఒక కండిషన్ చెక్ చేశాను. ఇఫ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏబిసి ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఇన్స్టెన్స్ ఆఫ్ ఒకటే వర్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ అనేది ఆబ్జెక్ట్, ఏబిసి అనేది క్లాస్. అంటే ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ ఏబిసికి ఇన్స్టెన్సా కాదా ఆబ్జెక్టా కాదా ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలంటే కనుక మనం ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. పైన డిక్లేర్ చేసాం కదా ఏమని ఏబిసి ఈజ్ ఏ క్లాస్ అండ్ ఏ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏ అనేటువంటిది ఏబిసి అనే క్లాస్కి ఆబ్జెక్టే. అంటే ఏం రిటర్న్ చేస్తుంది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని అది వేరే ఫలానా క్లాస్కి ఇన్స్టెన్సా కాదా ఆబ్జెక్టా కాదా అని కండిషన్ చెక్ చేసుకోవడం కోసం ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏబిసి అనేది క్లాసు, ఏ అనేటువంటిది ఆబ్జెక్ట్. అంటే ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ ఏబిసి అనే క్లాస్కి ఆబ్జెక్టా కాదా ఇన్స్టెన్సా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం.
ఇంకా తర్వాతది డాట్ ఆపరేటర్. స్పెషల్ ఆపరేటర్స్ లో డాట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఇది మనం ఇదివరకు చెప్పుకున్నట్టు జావా ప్రోగ్రామ్ ఉపయోగించాం. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ఏ డాట్ యాడ్ అని. దీని ఉద్దేశం అంటే ఏ అనే ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ అని. యాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కాల్డ్ బై an object a. యాడ్ ఈజ్ ఎ మెథడ్. యాడ్ అనే మెథడ్ ఎవరు కాల్ చేస్తున్నారు? ఏ అనే ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అని రాయడం కోసం మనం ఏం చేస్తామంటే డాట్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం. ఇవి స్పెషల్ ఆపరేటర్స్ అన్నమాట. దేనికి? జావాలో మనం ఒక ఆబ్జెక్ట్ని ఫలానా క్లాస్కి ఇన్స్టెన్స్ కదా చెక్ చేసుకోవడం కోసం. ఇన్స్టెన్స్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే. రన్ టైమ్ ఎంటిటీ అన్న కూడా ఆబ్జెక్టే. రన్ టైమ్ ఎంటిటీస్ ఆఫ్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఒక క్లాస్కి ఇది ఆబ్జెక్టా కదా చెక్ చేసుకోవడం కోసం మనం ఇన్స్టెన్స్ ఆఫ్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉపయోగిస్తాం. అలాగే డాట్ ఆపరేటర్ అనేది ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ని కాల్ చేయడం కోసం డాట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. డాట్. ఇంకా తర్వాత కండిషనల్ ఆపరేటర్. ఇది ఇప్పుడు మనకి ఇందాక చెప్పుకున్నటువంటి యూనరీ, బైనరీ కాక మూడోది చూసారా టెర్నరీ ఆపరేటర్, ట్రైనరీ ఆపరేటర్ని. దానికి ఈ టెర్నరీ ఆపరేటర్ని ఉపయోగిస్తాం. కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. expression 1 question mark, expression 2 expression 3 question mark column. ఉదాహరణకి int a equal to 10 b equal to 20 comma c అంటే క్లిక్ చేసి c is equal to a greater than b question mark a greater than a equal to c equal to a c equal to b a b అంటే చెప్పాలి క్వశ్చన్ మార్క్ అంటారు. సో దిస్ ఈస్ ఏ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఒక సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగపడుతుందో అలా రాస్తాం. ఒకవేళ a గ్రేటర్ దాన్ b ట్రూ అయితే ఏ వాల్యూ వచ్చి c కి అసైన్ అవుతుంది, అంటే c ఈక్వల్ టు a అవుతుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు సిలోకి ఎవరు వస్తారు? బి వాల్యూ వస్తారు. అంటే ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు సికి అసైన్ అవుతుంది. ట్రూ అయినప్పుడేమో ఏ వాల్యూ వచ్చి, ఈ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ వచ్చి సికి అసైన్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే బి వాల్యూ వచ్చి సికి అసైన్ అవుతుంది అనమాట. దీన్ని కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ ఆర్ ట్రైనరీ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటుంటాం. So this is about operators concept in Java.